హలో అండి. మ్యాంగో సీజన్ వచ్చింది కదండి. పికిల్స్ రెడీ చేస్తాము ఎన్నో రకాలుగా. ఇప్పుడు నేను చిన్న రసాలతో మా నిలవ పచ్చడి ఊరగాయ పడుతున్నానండి. చిన్న రసాలతోనే పడతాము ఇప్పుడు. మేము 25 ఇయర్స్ నుంచి ఇదే స్టైల్తో పడతామండి. టేస్ట్ మారదు, చక్కగా ఉంటుంది. చిన్న రసాలంటే ఈ విధంగా ఉంటాయండి కాయలు. ఇవి కడిగి ఆరపెట్టి కొట్టించానండి. కానీ నేను కొట్టించింది వీడియో తీయలేదు. తర్వాత ఎండపెట్టానండి. తిరిగేస్తూ ఉన్నాను. తిరిగేస్తూ అటుపక్క ఆరేసి మళ్ళీ ఇటు తిప్పి 2 అవర్స్ ఎండలో పెట్టానండి. కొంచెంసేపు ఆరితే బెటర్ కదా అని. నీరుతో ఉన్నాయి ముక్కలు, అందుకోసము. నేను ఎలా మెషర్మెంట్ చూడండి, ముక్కలండి 3 మానికలు అయ్యాయండి నాకు. 25 కాయలు 25 3 మానికలు అయినాయి. బళ్ళారి కారం అండి, 1/2 కేజీ ప్యాకెట్ అది. నేను కారం పట్టించాను భద్రాచలం మిరపకాయలు. చూసారు కదండి, ఫస్ట్ చూపించాను అవేనండి భద్రాచలం కాయలు పట్టించిన కారము. అదే వేస్తానండి ఎప్పుడు. బళ్ళారి భద్రాచలం ఈ హాఫ్ కలిపి వేస్తాను. అందులో వేయవలసిన మెషర్మెంట్ మొత్తం క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. మెంతులండి, మెంతు పౌడర్ అండి. ఆవపిండి చూపించాను కదా ఫస్టే, మెంతులు వేస్తాను, మెంతు పౌడరు వేస్తాను. ఇవి నువ్వుల ఆయిల్ అండి, 2 లీటర్లు మిల్లులో తెచ్చుకుంటాను నేను. తర్వాత ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. రండి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థం అవ్వాలి అంటే. నేను 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చేస్తున్నానండి. ఈ స్టైల్తో చాలామంది చేయరనే అనుకుంటాను నేను చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి, కరెక్ట్గా చూస్తేనే మీకు తెలుస్తుంది. ఎల్లుల్లిపాయలండి, నేను 3 మానికలు అన్నాను కదా, దాని కొలత ప్రకారమే నేను కాయల ప్రకారం కొలతలు చేసుకోనండి. 3 మానికలు అంటే, మానికంటే తెలుసా అండి, దాన్ని ఏమంటారు, చాలా పేర్లు పిలుస్తారు. 4 అంటే 2 కేజీలు కలిపి ఒక మానిక అంటారండి. అది 2 కేజీలు అంటే 4 సోళ్ళు కూడా అంటారు. 4 సోళ్ళ పోస్తే ఒక మానిక అవుతుందండి. మా భాషలో ఎప్పుడో మా అమ్మగారి భాష అండి అది. ఆ భాష ప్రకారమే నేను ప్రిపేర్ అవుతాను. ఆ విధంగా నా 3 డబ్బాలు అయినాయండి. మానిక అన్నాను కదా, మానికతో 3 మానికలు అయ్యాయండి. 3 మానికలు అంటే మానికి 4 సోళ్ళు చెప్పాను కదా, అది సోలా అంటారండి. అది ఎప్పుడో 20 ఏళ్ళ నుంచి ఉన్న డబ్బా అండి. అప్పట్లో మా అమ్మగారు ఇలా చేయాలని చెప్పారు. అప్పటి నుంచి నేను ఆ డబ్బా కూడా పెట్టుకున్నానండి. నవ్వుకోవద్దు, 25 సంవత్సరాల నుంచి ఆ డబ్బా దాస్తూ ఉన్నాను. ఈ పచ్చడి వరకు అలా దాచిపెట్టి ఉంచుతానండి. తరువాత ఆ మానికి నేను చెన్నైలో కొన్నానండి. అప్పటి నుంచి నేను 10 ఇయర్స్ అవుతుంది ఆ మానికి కొని. అలాగా కొలతల ప్రకారం చేస్తానండి. చూడండి, కరెక్ట్గా చూస్తేనే అర్థమవుతుంది. 3 మానికలు అయ్యింది కదండి ముక్కలు. ఆ 3 మానికలకి 3 సోళ్ళు అనమాట. అయ్యి 3 సోళ్ళ కారం వేసాను. 3 సోళ్ళకి తక్కువ ఉప్పు అండి. కల్లుప్పు అయితే 3 సోళ్ళ పోయాలి, కానీ ఇది మిక్సీ కొట్టిన ఉప్పు కదా, అందుకే తగ్గించి పోసాను నేను. తర్వాత ఆవుపిండి డబ్బా పోసానండి. కేజీ ప్యాకెట్ కదా అది, 1/2 కేజీ ఆవు పిండి వేసాను. మెంతి పిండి అరగిద్దండి, గిద్దండి అది, గిద్ది గ్లాసు అరగిద్ది మెంతి పిండి వేసాను. అరగిద్దుడు పసుపు వేసానండి. ఇదండి కొలత. మీరు అనుకోవచ్చండి, మీరు కొలతలు ఇలా వేసారు, మేము వేస్తే కారం ఎక్కువ మంట ఉంటుందా లేకపోతే మంట లేదా అనుకుంటారు. కానీ మేము వాడే కారం కనుక మీరు వాడితే ఈ విధంగా మెషర్మెంట్ కరెక్ట్గా ఉంటుందండి. ఇదే మెషర్మెంట్తో మీరు తయారు చేసుకోవచ్చు. ఏంటంటే బళ్ళారి కారము సహం వేసుకోవాలి, భద్రాచలం మిరగాయల కారము సహం వేసుకోవాలి. ఈ కారానికి ఇదే మెషర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మంట కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఉప్పులు అన్నీ నేను వేసిన పద్ధతిలో చేస్తే. మీరు ఏయో భద్రాచలం కారాలు పట్టించి, గుంటూరు కారాలు పట్టించి, మళ్ళీ చిన్న గుంటూరు కారం వేస్తారు. ఆ మెషర్మెంట్ ప్రకారం ఇలా వేయటం కుదరదు, ఇలా చేయవద్దు. గుంటూరు కారం మంచి ఘాటుగా ఉంటుంది. సో మళ్ళీ ఇంకోటి
బళ్ళారి కారం అంటారు కదా, అచ్చంగా బళ్ళారి కారం అయితే స్వీట్గా ఉంటుంది, అది కూడా అచ్చంగా వాడకూడదండి. ఇప్పుడు భద్రాచలం కారం చాలా రెడ్డిష్గా ఉంటుంది. మళ్ళీ కాశ్మీర్ కారం అని కూడా వస్తుంది, అవి కూడా యూజ్ చేయొచ్చండి. ఏదేమైనా సరే భద్రాచలం కారం వేసుకోండి, కాశ్మీర్ కారానికైనా దీనికైనా. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు 1/2 కేజీ వేసానండి. ఇంకొక 1/2 కేజీ వేరుగా చిన్న చిన్న పాయలు వేరుగా పెట్టుకున్నాను, కానీ ఇందులో 1/2 కేజీ వేసానండి. కొంచెం కచ్చా పిచ్చాగా కారం అన్నీ కలిపేసాను కదా, ఉప్పు, మెంతిపిండి, ఆవు పిండి, పసుపు అన్నీ కలిపి చక్కగా గడ్డలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలండి. ఒక బేషన్లో వేసుకొని తర్వాత ఎల్లుల్లిపాయ మధ్యలో ఇదిలాగా చేసి కొట్టుకోవాలి, చెత్త బట్ట కొట్టుకోవాలి, ఎందుకంటే స్మెల్ మంచిగా ఉంటుందండి. చిన్న చిన్న పాయలు వేసుకుంటాం, అవి వేరే, అవి మనం ఎన్నెన్న వేసుకోవచ్చు, మన ఇష్టం. నేను 3/4 కేజీ వేస్తున్నానండి 3 మానికలకి, అంటే 25 కాయలకి 25 కాయలు లెక్కేసుకోండి. ఈ విధంగా మనము ఇప్పుడు చూస్తారా, గిన్నెలో ఆయిల్ పోసుకున్నానండి, కిలో ఆయిల్ పోసుకున్నాను. ఆ ఆయిల్లో ముక్కలు వేసుకొని అలా మనం వేసేసుకొని తడి పెట్టి నూనెలో తడి చేయించుకొని అలాగా కలుపుకొని పెట్టుకోవాలండి. మనం కలిపిన కారం అంతా అది చుట్టూతా కలబెట్టుకోవాలన్నమాట. ముందు క్యాన్లో ఆయిల్ కొంచెం వేసి పెట్టానండి, అడుగున బ్లాక్ అవ్వకుండా కట్టి, అప్పుడు 1 బై 1గా అలాగా నేను చూసారా ముక్కల్ని ఆయిల్లో స్నానం చేయించుతున్నాను అనుకోండి, ఓకే. అలా స్నానం చేయించి అప్పుడు ఈ కలిపిన కారంలో ఇలా ఒకటిగా ముంచి కలిపి ఎత్తుకోవాలండి, ఇలాగా వేసుకోవాలి ఒక క్యాన్లో. ఎందుకంటే 3 డేస్కి మళ్ళీ కలిపేసి నేను జాడీకి వేసేసుకుంటానండి, క్యాన్లో ఉంచకూడదు కూడాను. ఇప్పుడు కలపటానికి ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఇందులో వేస్తున్నా. జాడీలోనే ఫస్ట్ నుంచి వేసామంటే కలపడం కుదరట్లేదండి, అందుకు నేను ప్లాస్టిక్లో కూడా వెయ్యను. ఇది స్టీల్ క్యాన్ అని 3 డేస్ మట్టుకు ఉంచుతానండి, తర్వాత అసలు క్యాన్లు అనేది ఉంచను నేను. మీరు ఇది గమనించుకోండి, ప్లాస్టిక్లో వెయ్యొద్దు, స్టీల్లో ఎక్కువ నిల్వ ఉంచుకోవద్దండి. ఇలా ఎత్తుకొని 1 బై 1గా చక్కగా వేసుకోవాలి. ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చండి, ఆయిల్లోనే ముక్కలు మొత్తం పెద్ద బేషన్ పెట్టుకొని పెద్ద దేశ వేసుకొని ఆయిల్లో ఒక 1/2 అవర్ నానబెట్టేసి కూడా అందులోని ఈ పౌడర్ మనం చూసారా, బేషన్లో కలిపిన ఉప్పు కారం అన్నీ కలిపి వేసాను చూసారా, అది ఇందులో గుమ్మరించుకొని కూడా కలిపేసుకోవచ్చు కదండి. కలిపేసుకొని కూడా ఉంచుకోవచ్చు, అదొక మెథడ్ అండి. ఈ 2 పాటిస్తే అండి ముక్క మెత్తపడదు. ఫస్ట్ ఆయిల్లోనే ముక్కలు ముంచండి. నేను ఇది బాగా నొక్కి చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి, ముక్క మెత్తపడదండి. 1 ఇయర్ వరకు కూడా ముక్క అంటే మెత్తపడదు. నేను అసలు ఫ్రిడ్జ్లోనే పెట్టనండి కారాన్ని. మీరు 6 మంత్స్ వరకు నేను బయటే ఉంచుతాను, 6 నెలలు లేదా 5 నెలలు అయినా బయటే ఉంచుతాను జాడీలో అండి. కొంచెం వాడుకోవడానికి 2 మంత్స్ 3 మంత్స్ వాడుకోవడానికి వేరుగా ఉంచుతాను, జాడీలో మిగతా పెడతానండి. ఇదండి, ఇప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టను. అదైనా 6 మంత్స్ అక్టోబర్కి అలాగ పెడతానండి, బ్లాక్ అయ్యిద్దన్న ఉద్దేశంతో పెడతాను. పోయిన సంవత్సరం ఊరగాయ ఇప్పటికీ నా దగ్గర ఉందండి, ఎర్రగా అలాగే ఉంది. నేను అది రేపొద్దున మీకు ఒక వీడియో చేసి పెడతాను, అది కూడా పాతకారాన్ని కూడా మర్చిపోయాను, ఇందులోనే యాడ్ చేద్దాం అనుకున్నాను, గుర్తులేదు. ఇలాగ ఎత్తేసిన తర్వాత కారం చూసారండి, ముక్కలకి కారానికి మేము సమపాలంగా వచ్చింది చూసారా, కారము మిగలలేదు, ముక్కలు మిగలలేదు. ఎత్తే విధానం ఎలా ఉంది, కలిపే విధానం ఎలా ఉందో మీరు గమనించండి, బాగా తెలుస్తుంది. ఇప్పుడు 3 డేస్ అలా పెట్టి పాయల పైన పోసి పెట్టించాను కదండి, 3 డేస్ వరకు అది టచ్ చేయలే. నేను జాగ్రత్తగా ఒక పక్కన పెట్టుకున్నాను క్యాన్ని. 3 రోజులు అవ్వింది. 3 రోజులు అయిన తర్వాత ఈరోజు మూత తీసి చూస్తే చూడండి అలాగుందనమాట. ఇప్పుడు నేను 3వ రోజు కలపాలి, పచ్చడి మొత్తం కలగజేసాను. కలిపేటప్పుడు నేను చెయ్యినే వాడతానండి, తడి లేకుండా ఉంచుకొని బ్యాంగిల్స్, ఉంగరాలు, గోళ్ళకు మట్టి ఏమీ లేకుండా నీట్గా చెయ్యిని పెట్టుకొని తడి లేకుండా చేత్తోనే కలుపుతానండి. నేను అలాగా కలుపుతాను. కలిపిన తర్వాత అందులో మళ్ళీ ఆయిల్ ఒక 1 లీటర్ పడుతుందండి. ఇందులో ఆ 1 లీటర్ ఆయిల్ పోసుకొని మొత్తం ఆయిల్ కొంచెం నాకు అనిపించింది కదా,
అలా కలిపేసుకొని ఉంచుకో. బాగా కలవాలండి, చేత్తోనైతేనే మంచిగా కలిసిద్ది. మనం గరిటతో కలిపితే కరెక్ట్గా కలవదండి. నాకు ఉప్పు సాలలేదనిపించింది. అప్పుడు ఎలాగో తక్కువ వేసాను మొన్న. ఆ తక్కువ వేసిన దానిలో కొంచెం తక్కువ అనిపించింది, అందుకు కొంచెం యాడ్ చేశాను అనమాట. ఎలాగో తగ్గించి వేసానులేండి ఉప్పు. మీరు చూసారో లేదో చూడండి, గమనించారో లేదో. ఇప్పుడు ఆ ఉన్న ఉప్పు ఇప్పుడు వేయడానికి సరిపోయింది. నేను చెప్పాను కదా ఎల్లుల్లిపాయలు మళ్ళీ వేస్తానని, 1/2 కిలో పైన మళ్ళీ సన్న ఎల్లుల్లిపాయలండి. అలా డైరెక్ట్గా వేసాను. అంటే ఇప్పుడు 25 చూసారా ఎలా ఉందో కారం, ఎంత రెడ్గా ఉందో మా కారము. అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి, నోరు ఊరిపోతుంది, అంత కలర్ ఉంటుందండి. చెప్పాను కదా భద్రాచలం కారం సగము, బళ్ళారి కారము సగము. అంటే 3 సోళ్ళు వేయాలి కదండి. సోలన్నర ఇది, సోలన్నర అది. ఏది ఏమైనా సరే 4 భాగాల్లో ఒక భాగం వేసుకోవాలండి కారం, ఒక భాగం కారం ఎంత వేస్తే ఉప్పు వేడి అన్నమాట. ఇది మెషర్మెంట్. ఏదైనా మిగతాది మన ఇష్టము. ఇప్పుడు చూడండి వేడి అన్నం 3వ రోజు కలిపి మనం అగిద్దండి ఆరాటం. కొత్త కారం కదా, తినాల్సిందే. ఈరోజు స్పెషల్గా చేశాను కొత్త ఆవకాయ పట్టాం కదా, దానికోసమే ఈరోజు మామిడికాయ పప్పు కూడా చేయటం అయ్యింది. ఒక్కరోజు టేస్ట్ చూడాలి కదా ఎలాగుందో, టేస్ట్ ఎలా ఉందో, ఉప్పు కారాలన్నీ సరిపోయినాయా లేదా అని. ఈరోజు 3వ రోజు అండి కలిపాను. చూస్తాము ఎలాగుందో, టేస్ట్ చూస్తేనే కదా అర్థమవుతుంది. ఇంకా నేను రోజు ఇంతే, ఇక ఇది తినేస్తూ ఉంటా. అప్పుడే నెయ్యి వేసుకోవద్దు, ముందు నెయ్యి లేకుండా తిని చూద్దాం ఎలా ఉందో. అబ్బా నోరు ఊరుతుందండి బాబు, తినే అబ్బా కలుపుతుంటే ఎంత రెడ్గా ఉందో చూసారండి పచ్చడి. కానీ మంట ఉండదండి. మీరు అనుకుంటారు చాలామంది ఇంత రెడ్గా ఉంది, ఇంత మంట తింటారా మీరు, కారంగా ఉండదా అంటారు. అస్సలు ఉండదండి, తెలిసిందేగా. బళ్ళారి కారం కలిపాం కదా, ఎంత రెడ్డిష్గా ఉంటుందో. మంట అనేది ఉండదండి. అస్సలు కరెక్ట్గా సరిపోయినాయండి. ఇందాక ఉప్పు తగ్గి ఉందని వేసాను కదా, వేసిన తర్వాత అంతా కరెక్ట్గా సరిపోయినాయి. నేను ఉప్పు తగ్గించేసానండి, ఎందుకంటే కొంచెం అది కొట్టిన ఉప్పు కొలత కొంచెం తేడాగా అనిపించింది. అందుకే తగ్గించుకుంటే ఏం ప్రాబ్లం లేదు కదా, లాస్ట్లో ఇలా కలుపుకున్నప్పుడు 3వ రోజైనా కలుపుకోవచ్చు అని తగ్గించేసాను. ఆ తగ్గింపు ఇప్పుడు వేసేసుకున్నాను. అసలు నెయ్యి కూడా అవసరం లేదండి, ఏదో నేను వేస్తున్నా చూద్దామని టేస్ట్ కూడా. ఇంకేముంది, ఇవాళ భోజనము ఊరగాయ భోజనము. బాబా నోరూరించే మాగాయ, కొత్త మాగాయ అండి, ఇంకేం లేదు. అబ్బా నెయ్యి వేసుకుంటే ఉందండి మజా. అబ్బబ్బబ్బా చెప్పక్కర్లేదు. మీకు నోరూరుతుందా, తినాలనిపిస్తుందా? ఈ విధంగా నేను పట్టిన విధంగా చేసుకోండి. వీడియో మొత్తం ఫుల్ వీడియో చూసి ఈ విధంగా పచ్చడి పట్టుకోండి. నేను అసలు ఫ్రిడ్జ్లో పెట్టనండి, 6 months వరకు బయటే ఉంచుతాను, అయినా పాడవదు. తర్వాత దసరా అప్పటికి